హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ చేద్దామండి. ఈ కర్రీ పూరి, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్తో కంటే పూరీతో, చపాతీతో ఇంకా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో చేసే కాజు పన్నీర్ కర్రీ టేస్టీతో మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దామండి. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసమైతే ముందుగా పన్నీర్ను తీసుకోవాలి. ఈ పన్నీర్ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో పన్నీర్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక ఆ రెసిపీలను కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న పన్నీర్ను పక్కన పెట్టుకుందామండి. తరువాత గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. తరువాత దీనిలో 4-5 లవంగీలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే చిన్న జాపత్రి, తరువాత దీనిలో 1 స్పూను వరకు జీలకర్ర, అలాగే 2 స్పూన్ల వరకు పెరుగును వేసి కొద్దిగా నీరు వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా ఫైన్గా మిక్సీ పట్టాలండి. తరువాత కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేయాలి. ఇలా ఆయిల్లో పసుపు వేయటం వల్ల కర్రీ అయితే మంచి కలర్ వస్తుందండి. తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. కాజు పన్నీరు కర్రీ అయితే చేస్తున్నాం కదండి, జీడిపప్పును కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఈ పన్నీర్ జీడిపప్పును రోస్ట్గా కాకుండా కొద్దిగా వేయించి తీసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, మళ్ళీ ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. అదే ఆయిల్తో కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాము. ఈ పన్నీర్ తీసిన తర్వాత దీనిలో చిన్న దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగీలు, అలాగే 2 యాలకులను, అలాగే బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. మనం ముందుగా మసాలాను మిక్సీ పట్టాం కదండి, దీనిలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర అయితే స్పేర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, అందుకని నేను వేరేగా 1/2 స్పూన్ వరకు వేసాను. ఈ మసాలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో టమాటో పేస్ట్ను వేయాలి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టి వేసానండి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మసాలా గ్రేవీ అంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేయాలి. అలాగే 1 స్పూను వరకు జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను వరకు ధనియాల పౌడర్ను వేసుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా కసూరి మేతిని వేసి ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలింది. స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు, కాజును వేసుకోవాలి. ఈ పన్నీర్ను వేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలకు మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తరువాత దీనిలో ఈ పన్నీరు మునిగేంత వరకు నీరు వేయాలి. ఇక్కడైతే నేను పూరీ కోసం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకని కూర పలచగా వండడానికి నీరైతే ఎక్కువగా వేసానండి. మీరు చేసినప్పుడు నీరు కొద్దిగా తగ్గించి వేయండి. ఇలా నీరు వేసిన తర్వాత ఈ కర్రీని 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడి కర్రీ అయితే రెడీ అయ్యిందండి. అంతేనండి, టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ కర్రీని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ
కర్రీని ఇలానే చెయ్యండి. అచ్చం రెస్టారెంట్లో చేసే పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ కర్రీ అయితే చపాతీలోకి, పూరీలోకి ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.